ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేసేశారు. రాజీనామాకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆయన ఏమన్నారంటే 10 రోజులుగా వరుస ఘటనలు నన్ను బాధించాయి. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు. యువ శక్తే ఈ దేశ అసలైన శక్తి. వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని ఆయన ఒక ప్రకటన చేస్తూ ఆయనైతే రాజీనామా చేసేశారు. కానీ యువతకు చెబుతుంది ఏంటంటే, మీ వెనక కానీ మీ ముందు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ విద్రోహక శక్తులు, దేశద్రోహ శక్తులతో మీరు కలవకండి. ఇలాంటి పేపర్ లీకేజీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దానికోసం అందరూ పోరాడాలి. ఆ పోరాటం వరకు ఓకే. ఖచ్చితంగా ఇలాంటి లీకేజీలు ఎక్కడ జరిగినా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. దానికి సంబంధించినటువంటి కఠినమైనటువంటి శిక్షలు కూడా అమలు చేయాలి. కానీ ఈ దేశాన్ని కుదిలించేద్దాం, ఈ దేశాన్ని కదిలించేద్దాం, ఈ దేశాన్ని కోసాలతో లేకుండా చేసేద్దాం, ఈ దేశాన్ని నాశనం చేసేద్దాం, జన్జట్ పేరుతో ఏ విధంగా అయితే నేపాల్ను చేశామో, బంగ్లాదేశ్ని చేశామో, శ్రీలంకను చేశామో, అదేవిధంగా ఈ దేశాన్ని కూడా చేద్దాం అనుకున్నటువంటి శక్తులతో మాత్రం మీరు కలవకండి. అలాంటి శక్తులు మీ వెనక ఖచ్చితంగా ఉన్నాయి. మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు బొద్దింకలు ఏవైతే ఉన్నాయో, చాలా పెద్ద బొద్దింకలు వచ్చాయి కదా, ఆ బొద్దింకలేమి సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రమే ఆ పార్టీ పుట్టలేదు. అంతకుముందు చాలా పెద్ద ప్లాన్ తోటి వచ్చినటువంటి పార్టీ. ఒక అదును కోసం, ఒక సందర్భం కోసం ఎదురు చూశారు. వాళ్ళు సిజేపీ అనే ఒక దీన్ని స్థాపించారు. వెంటనే 2 కోట్ల అకౌంట్లోకి వెంటనే ఫాలోవర్స్ ఏమొచ్చారు. ఇదంతా పక్క ప్లాన్తో జరిగింది. మీరు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించండి, ఎదిరించండి, నిరసనలు చేయండి, ఉద్యమాలు చేయండి, ఆందోళన చేయండి. కానీ ఈ దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నటువంటి విదేశీ శక్తులతోని, లేదనుకుంటే స్వదేశీ శక్తులతోని ఖచ్చితంగా పోరాటం మాత్రం చేయకండి. అది మీ జీవితానికే కాదు, మీ భవిష్యత్తుకే కాదు, దేశ భవిష్యత్తుకే చాలా పెద్ద ప్రమాదకరం.